హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. డియర్ ఫాలోవర్స్, ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేది 2025వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి నుంచి సుమారు 137 పోస్టులతో అతి త్వరలో రానుంది. అయితే నోటిఫికేషన్ వచ్చే నాటికే మన ప్రిపరేషన్ అనేది ఒకసారి ముగించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళు టైం ఇస్తాడో తెలియదు. కాబట్టి నోటిఫికేషన్కు ఎగ్జామ్కు దగ్గర టైం పడిపోయిందంటే అప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటే మనం సక్సెస్ రేట్లో ముందంజలో ఉంటాం. సరే, ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్స్ ఈ సిలబస్ని కనుక మనం పరిశీలన చేస్తే అంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది మనం చూడొచ్చు. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అన్నటువంటి ఈ అంశంని చూసినట్టయితే మనం ప్రిలిమ్స్లో 150 మార్కులకి 100 మార్కులు ఈ విభాగంలో ఉంటాయి. అంటే దీని నుంచి 100 మార్కులకి బిట్స్ అనేవి ఇస్తారు. దాని తర్వాత మెయిన్స్కి వస్తే మెయిన్స్లో 300 మార్కులకి 150 మార్కులు ఈ అంశం నుంచే ఇస్తారు. అంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి అర్హత సాధించడంలో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది కీ రోల్ పోషించనుంది. 150 మార్కుల్లో 100 మార్కులు ఇక్కడే ఉన్నప్పుడు మరి స్కోరింగ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది? ఈ అంశంలోనే స్కోరింగ్ అనేది మనకి వస్తుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సి ఉంటుంది. మరి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అన్నటువంటి ఈ సిలబస్లో యూనిట్ 1 మొదటి యూనిట్ తీసుకుంటే మొదటి యూనిట్ ఏదండి? యూనిట్ 1 వస్తప్పటికి రామాయణం. మొదటి యూనిట్ ఏదండి? రామాయణం. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం అనేది ఇక్కడ మొదటి యూనిట్గా మనకి కనిపిస్తుంది సిలబస్లో. మరి 10వ తరగతి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను 10వ తరగతి స్థాయిలో తెలుగు వాచకంలో ఉపవాచకంలో భాగంగా రామాయణం అనేది మనకి అందించడం అనేది జరిగింది. నేను మొత్తం ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ రెండు కూడా ప్రీవియస్ పేపర్స్ని నేను చూశాను. దీనికి అంటే ఈ సిలబస్ని దాటి వెళ్ళడం లేదు. కాబట్టి ముందుగా మనం 10వ తరగతిలో ఉన్నటువంటి ఈ రామాయణం అన్నటువంటి సిలబస్లో ఏముందో ముందు తెలుసుకుని దాని తర్వాత అవసరమైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ఇక్కడ రామాయణంని ఎవరు రచించారండి? మనందరికి తెలుసు, రామాయణం రచయిత శ్రీ వాల్మీకి మహర్షి రామాయణంని రచించారు. మరి రామాయణంలో ఉన్నటువంటి కాండలు, రామాయణంలో ఉన్నటువంటి భాగాలని కాండములు అని చెప్పి అంటాము. ఓకే, అంటే చాలామంది తెలుసు, ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే గమనించండి. రామాయణంలో ఉండేటటువంటి ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో వీటిని కాండములు అని చెప్పి అంటారు. రామాయణంలో ఉన్నటువంటి భాగాల్ని కాండములు అని చెప్పి అంటారు. మరి రామాయణంలోని ఈ కాండముల యొక్క వరుస క్రమం ఒకసారి మనం పరిశీలన చేస్తే వరుస క్రమం మొదటగా బాలకాండ అంటే ఈ బాలకాండలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, తర్వాత సీతాదేవి వీరి యొక్క జననము, వీరికి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఉంటాయి. వాళ్ళు పుట్టాలి కదా. సో రాముడి యొక్క పుట్టుక, తర్వాత బాలుడుగా ఉన్నటువంటి రాముడు, అతనికి చెందినటువంటి ఘట్టాలు ఇక్కడ బాలకాండలో ఉంటాయి. బాలకాండ తర్వాత అయోధ్యకాండ
అయోధ్యకాండ తర్వాత అరణ్యకాండ. అరణ్యకాండ అరణ్యకాండ తర్వాత కిష్కింధకాండ. కిష్కింధకాండ కిష్కింధకాండ తర్వాత సుందరకాండ. సుందరకాండ సుందరకాండ తర్వాత యుద్ధకాండ. తర్వాత ఉత్తరకాండం. ఉత్తరకాండ. ఇవి ఇక్కడ మొత్తం 1, 2, 3, 4, 5, 6 యుద్ధకాండ వరకు ప్రధానమైనటువంటి రామాయణం. తర్వాత ఉత్తరకాండ. ఈ ఉత్తరకాండ అనేది ఏదైతే ఉంటుందో ఇది రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత రాముడు పట్టాభిషేకం జరిపించుకోవటం, రాజ్య పట్టాభిషేకం. తర్వాత శ్రీరామచంద్రుడు అంటే శ్రీరామచంద్రమూర్తి కొన్ని కారణాల వల్ల తన భార్యని వదిలేయడం, దాని తర్వాత లవకుశులు అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతాదేవి తలదాచుకున్నప్పుడే అక్కడ సీతాదేవికి లవకుశులు జన్మించడం, తర్వాత సీతారాములు అనుకోకుండా ఒక సంఘటనలో కలుసుకోవటం అయినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ భారీగా సీతాదేవి మళ్ళీ రాముణ్ణి అంటే రాముడి దగ్గరికి చేరకపోవటం, సీతాదేవి మరణించడం, రాముడు మరణించడం, లవకుశులకి రాజ్య పట్టాభిషేకం అప్పగించడం, ఇవన్నీ కూడా ఉత్తరకాండలో వస్తాయన్నమాట. అయితే ఇప్పుడు మనం బాలకాండ దీని గురించి చూద్దాం. ప్రస్తుతం మనం బాలకాండ గురించి చూద్దాం. రామాయణంని క్షుణ్ణంగా చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను. అవసరమైన చోట బిట్స్ అనేవి మీకు నేను ఇస్తూ ఉంటాను. చూడండి, శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం స్మరించే నారద మహర్షి అంటే నారద మహర్షి ఎప్పుడు కూడా ఎవరిని స్మరిస్తూ ఉంటాడండి? శ్రీమన్నారాయణమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. నారాయణ నారాయణ అంటూ మనకు తెలిసిన విషయమే. నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకరోజు మునిశ్రేష్ఠుడు అయినటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి నారదుడు తపస్వి మరియు వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. చాలా తపస్వి, తర్వాత వాక్చతురత కలిగినటువంటి వ్యక్తి నారదుడు. అటువంటి వారిలో శ్రేష్ఠుడు కూడా. వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో నారదుల వారిని ఒక ప్రశ్న అడుగుతారు. నారద మహర్షికి వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న జిజ్ఞాసతో అడుగుతాడు. జిజ్ఞాస జిజ్ఞాస అంటే అర్థం ఏంటండి? జిజ్ఞాస అంటే ఏదైనా ఒక తెలియని విషయంని తెలుసుకోవాలి అన్న కుతూహలము మనసులో కలిగి ఉండటాన్నే జిజ్ఞాస అని చెప్పి అంటారు. తెలియని విషయాల్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఉబలాటం, ఆతృత, ఆరాటం, దీనినే జిజ్ఞాస అని చెప్పి అంటారు. ఇలా జిజ్ఞాసతో ఇక్కడ నారద మహర్షి వారికి వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న అడుగుతాడు. ఓ మహర్షి, అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందం ఉన్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని నారద మహర్షి వారిని వాల్మీకి మహర్షి ప్రశ్న అడిగాడు. దీన్ని బట్టి ఇక్కడ మనకి రాముడి యొక్క లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీరాముడు యొక్క లక్షణాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? చూడండి, శ్రీరామచంద్రమూర్తి యొక్క లక్షణాలు కనుక మనం పరిశీలన చేస్తే మంచి గుణాలు, గుణవంతుడు,
దాని తర్వాత స్థితప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞత అంటే ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకడు, సంతోషం వస్తే పొంగిపోడు, ఆపదలు వస్తే బెదరడు. దాన్నే స్థితప్రజ్ఞత అని చెప్పి అంటారు. తర్వాత ధర్మం తెలిసినవాడు, ధర్మం తెలిసినవాడు. రాముడు ధర్మం తెలిసినవాడు. దాని తర్వాత ఆశ్రయించిన వాడిని ఆదుకునేవాడు, ఆశ్రిత వత్సలుడు, ఆశ్రిత వత్సలుడు. ఆశ్రిత వత్సలుడు అంటే ఎవరైనా శరణు కోరి తన ఆశ్రయం కావాలి అని అడిగితే అటువంటి వారికి ఆశ్రయం ఇచ్చేటటువంటి ఆశ్రిత వత్సలుడు రాముడు. అలాగే మాట తప్పనివాడు, మాట తప్పనివాడు, మాట తప్పనివాడు. దాని తర్వాత సకల ప్రాణులకు మేలు చేసేవాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు. అంటే మనుషులనే కాదు, ఈ భూమి మీద మనుషులతో పాటు జంతుజాలము, పక్షులు, ఎన్నో మోగ ప్రాణులు జీవిస్తూ ఉన్నాయి. ఇటువంటి సకల ప్రాణులకు మేలు చేసేవాడు. మీరు చూడొచ్చు, ఎందరో రాజులు వారి యొక్క వినోదంలో వేట ప్రధానమైనటువంటి అంశంగా ఉండేది. మన రాజవంశాల యొక్క చరిత్రలు పరిశీలన చేస్తే రాజులకి వేట అనేది ప్రధానమైనటువంటి వినోదం. కానీ రాముడు ఈ విధంగా వేటకు వెళ్ళినట్లు ఎక్కడ కూడా రామాయణంలో మనం చదవము. వేట మీద ప్రీతితో, వేట అనే వినోదంతో అతడు అడవుల్లోకి వెళ్ళి ఈ అడవుల్లో ఉండేటువంటి మృగాలని, మృగజాతుల్ని చంపినట్లు ఎక్కడా కూడా మనం చదవము. అంటే సకల ప్రాణులకు మేలు చేసే గుణం కలిగినవాడు. తర్వాత వీరుడు, తర్వాత ధీరుడు. వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అసూయ లేనివాడు, అసూయ లేనివాడు. దాని తర్వాత అందము ఉన్నవాడు, అందము ఉన్నవాడు. ఇలా అంటే వీరుడు ఇక్కడ రెండు లక్షణాలు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఒక 10 లక్షణాలు. ఎటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారద మహర్షి వారిని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు నారద మహర్షి చిరునవ్వుతో నవ్వి సమాధానం ఇస్తున్నాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవటం సాధారణంగా జరగదు. అటువంటి ఇన్ని లక్షణాలు కూడా ఒకే వ్యక్తిలో ఉంటే అతడు భగవంతుడు అయిపోతాడు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ కూడా, ఈ గుణాలన్నీ కూడా మూర్తీభవించిన వాడు ఒకరు మాత్రం ఉన్నారు, అతడే శ్రీరాముడు అని చెప్పి ఇక్కడ నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి మహర్షికి నారదుడు వినిపించాడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి, రామాయణంని మొట్టమొదట వాల్మీకి వివరించిన వారు బ్రహ్మదేవుడా లేదా నారద మహర్షి అని అడిగితే నారదుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నారదుడు తర్వాత బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి మనం కన్ఫ్యూజ్ చేయడానికి బిట్టు కూడా రావచ్చు. వాల్మీకి మహర్షికి రామాయణం కాదని మొదట చెప్పిన వాళ్ళు ఎవరు అని బిట్టు వస్తే నారద మహర్షి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే రామకథ వాల్మీకి మనస్సులో నాటుకుపోయింది. నారదుని యొక్క మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయటానికి బయలుదేరాడు. ఈ బిట్టు ఇంతకుముందు వచ్చిందండి. ఈ బిట్టు ఇంతకుముందు మన
హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అన్నటువంటి ఈ అంశంలో భాగంగా ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో ఈ బిట్టు వచ్చింది. ఇక్కడ చూడండి, వాల్మీకి మహర్షి తన శిష్యులతో అంటే స్నానం కోసం బయలుదేరాడు. ఏ నదిలో అంటే వాల్మీకి మహర్షి తన శిష్యులతో కలిసి ఏ నదిలో స్నానం చేశాడు అని చెప్పి బిట్ అనేది వచ్చింది. తమసా నది ఇక్కడ మీరు చూడొచ్చు. తమసా నది మీకు ఆప్షన్స్లో వేస్తాడు. మాలిని నది, గంగా నది, తమసా నది, లేకపోతే సింధు నది, ఇలాగే బిట్లు అడిగినప్పుడు అంటే ఆప్షన్స్ అడిగినప్పుడు తమసా నది అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. ఎస్, బిట్టులో రావచ్చు. వాల్మీకి మహర్షి తన శిష్యులతో ఏ నదికి స్నానంకి బయలుదేరాడు అని చెప్పి ఆప్షన్లలో తమసా నది అనేది ఉంచుతాడు. తమసా నది గంగా నదికి సమీపంలో ఉన్నటువంటి తమసా నది అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. వాల్మీకి మహర్షి యొక్క శిష్యుల్లో ప్రధాన శిష్యుడు ఎవరండి? భరద్వాజుడు. వాల్మీకి మహర్షి యొక్క శిష్యుడు భరద్వాజ మహర్షి. ఇదొక బిట్టు. దాని తర్వాత భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. ఎవరి వెంట? వాల్మీకి మహర్షి వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనస్సు వలె స్వచ్ఛంగా ఉన్నది. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అందాలకు పరవశించిపోతున్నాడు. ఇకపోతే సమీపంలో ఒక కొమ్మ మీద క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఇదొక బిట్ అండి. క్రౌంచ పక్షుల జంట బిట్ అనేది మనకు రావచ్చు. వాల్మీకి మహర్షి తమసా నదిలో స్నానం చేస్తూ ఏ దృశ్యాన్ని చూశాడు అని బిట్ అనేది ఇంతకుముందు మెయిన్స్లో ఈ బిట్ అనేది వచ్చింది. క్రౌంచ పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ క్రౌంచ పక్షులు రెండూ కూడా ఒకదానితో ఒకటి పరస్పరం అనురాగంతో అవి రెండు కూడా ఒక కొమ్మ మీద ప్రేమించుకోవడం చూశాడు. స్నానానికి నదిలో దిగినటువంటి వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల యొక్క జంటను చూశాడు. వాటి యొక్క అనురాగం, ఆ రెండు పక్షుల మధ్య ఉన్నటువంటి అనురాగం వాల్మీకి మహర్షికి ముచ్చట గొలుపుతున్నది. అయితే వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూరమైనటువంటి బాణంతో మగ పక్షిని కొట్టాడు. ఏ పక్షినండి? మగ పక్షిని. ప్రతి పాయింట్ కూడా మనం ఇక్కడ క్యాచ్ చేయాలి. మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి అంశాల నుంచి బిట్టు కొంచెం సంధిస్తూ ఉంటాడు, చూసుకోండి. ఏ పక్షిని కొట్టాడు? మగ పక్షిని కొట్టాడు. ఆడపక్షి బతిక ఉంది, మగ పక్షిని కొట్టాడు. ఎవరు? వేటగాడు తన బాణంతో మగ పక్షిని కొట్టాడు. అది నెత్తురు కక్కుకుంటూ నెత్తురొడ్డుతూ విలవిలలాడుతూ క్రిందపడి ప్రాణాలు విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. మగపక్షి మరణం చూసినటువంటి ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైనటువంటి ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి మహర్షి. కాబట్టి కరుణ రసం ఇక్కడ ఇదంతా కూడా కరుణ రసంకి ఇక్కడ ప్రతీక. ఇదంతా కూడా ఏ రసంకి ప్రతీక అండి? కరుణ రసంకి ప్రతీక. ఈ విధంగా కరుణ రసం జాలువారింది.
ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే వాల్మీకి మహర్షి యొక్క నోటి నుంచి ఈ శ్లోకం అనేది జనించింది. మా నిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతి సమహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని చెప్పి ఒక శ్లోకం అనేది వాల్మీకి మహర్షి నోటి నుంచి అప్రయత్నంగా జనించింది. ఇక్కడ మనకి బిట్ అనేది రావచ్చు. వాల్మీకి మహర్షి నుంచి అప్రయత్నంగా జాలువారినటువంటి ఈ శ్లోకం రామాయణ రచనకు నాంది శ్లోకంగా నిలిచింది అని బిట్టు అడిగితే మా నిషాద ప్రతిష్టాంత్వ మా నిషాద ప్రతిష్టాంత్వ అనేటటువంటి ఈ శ్లోకం ఏదైతే ఉందో ఈ శ్లోకం రామాయణ రచనకు నాంది శ్లోకం అని మనం పేర్కోవచ్చు. అది ఈ శ్లోకం నుంచి రామాయణం రచన ప్రారంభం అయ్యింది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి? ఓ కిరాతుడా, క్రౌంచపక్షి జంట అవి ఆనందంలో పరవశించిపోతూ ఉన్నటువంటి ఆ సమయమున ఒక పక్షిని చంపిన నువ్వు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని వాల్మీకి మహర్షి ఆ వేటగాడిని శపించడం జరిగింది. ఇకపోతే ఈ మాటలు అననైతే అన్నాడు, కానీ తర్వాత వాల్మీకి మహర్షికే ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలుగా 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమే అని వాల్మీకి మహర్షి నిర్ధారించుకున్నాడు. అంటే ఈ విధంగా శోకం నుంచి శ్లోకం జనించింది. శోకం అంటే దుఃఖం, శోకం నుంచి శ్లోకం అనేది జనించింది. శోకం నుంచి శ్లోకం అనేది జనించింది. ఈ మాట ఎందుకన్నాము అంటే వేదాలు అనేవి అవి స్మృతులు, శృతులు. వేదాలు అనేవి శృతులు, అవునా? అపౌరుషేయములు అని చెప్పి అన్నాము. అంటే వేదాలు, ఈ వేద జ్ఞానం అనేది అంతకుముందు లిఖితబద్ధమై లేదు. ఇవి వేద జ్ఞానం అనేది వాల్మీకి మహర్షి తర్వాత వాటిని వ్యాస మహర్షి వాటిని లిఖితబద్ధం చేశాడు. 4 వేదాలుగా విభజించాడు. అంటే వేదాలు అనేవి ఏ మనిషి చేత, నరుడి చేత అవి రాయబడలేదు. నరుడు చేత వేదాలు రాయబడలేదు. మనిషి చేత వేదాలు రాయబడలేదు. కాబట్టి వేదాల్లో శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా అవి మొదటి శ్లోకాలుగా మనం పరిగణించలేం. మరి మొట్టమొదటి గ్రంథం ఆది కావ్యం భారతదేశ చరిత్రలోనే, మన ప్రపంచ చరిత్రలోనే నాట్ ఓన్లీ భారతదేశం అండి, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి కావ్యము ఏదైనా ఉందా అంటే అది రామాయణం. కాబట్టి ఆది కావ్యము రామాయణం, ఆది కవి వాల్మీకి. ప్రపంచంలోనే ఆది కావ్యం రామాయణం, ఆది కవి వాల్మీకి. రామాయణం, ఆది కావ్యం, ఆది కవి వాల్మీకి. వాల్మీకి మహర్షి ఆది కవి అయ్యాడు. మరి ఆది కావ్యము రామాయణం అన్నప్పుడు మరి మొదటి శ్లోకము ఇది అవుతుంది. మా నిషాద ప్రతిష్టాంత్వ అనేటటువంటి ఈ శ్లోకం మొదటి శ్లోకం అవుతుంది. మరి ఇది మొదటి శ్లోకం అయినప్పుడు ఈ శ్లోకం అనేది శోకం అనేటటువంటి సందర్భం నుంచి జనించింది. కాబట్టి శోకం అనేటటువంటి ఈ సందర్భం నుంచి శ్లోకం అనేది జనించింది. అక్కడ నుంచి శ్లోకాలు అనేవి వచ్చాయి. అది ఇకపోతే ఇది ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ కూడా. కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం
వాల్మీకి మనసు నుంచి ఇంకా వెనుదిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడడానికి వచ్చాడు. ఇక్కడ మనకి అంటే కొన్ని కావ్యాలు చదివినప్పుడు సైంటిఫిక్గా కూడా మనం ఆలోచించాలి. నారద మహర్షి రావటం ఏంటి, బ్రహ్మదేవుడు రావటం ఏంటి, అసలు నారద మహర్షి ఉన్నాడా, బ్రహ్మదేవుడు ఉన్నాడా అని చెప్పి మనకి ఒక సందేహం అనేది రావచ్చు. చూడండి, మనందరం కూడా హిందూ ధర్మంని, సనాతన ధర్మంని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్న వాళ్ళం. మనకే సందేహాలు ఉంటే ఇంకా మిగిలినటువంటి అంటే వాళ్ళు ఏమంటారంటే నాస్తికులు అంటారు కదా, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు. ఈ గ్రంథాల మీద, వేదాల మీద, ఈ పురాణాల మీద, ఇతిహాసాల మీద, వీటి మీద దేవుడు, దెయ్యము అన్నటువంటి ఇటువంటి అంశాల మీద నమ్మకం లేని వాళ్ళు నాస్తికులు ఉన్నారు కదా. మరి వాళ్ళకి మనం ఏమని సమాధానం చెప్పగలం? ఇక్కడ ఏం లేదు, నారద మహర్షి వాల్మీకి మహర్షి వద్దకు రావటము అంటే నారదుడు అంతేంటి? నారదుడు అంటే అది వార్తలు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి చేరవేసేవాడు అని అర్థం. అంటే నారద మహర్షి అంటే వాల్మీకి మహర్షి ఏం చేస్తున్నాడు? వాల్మీకి మహర్షి తపస్సులో కూర్చొని సో నారద మహర్షి తన వద్దకి వచ్చినట్లు అక్కడ ఊహించుకున్నాడు. అది వాల్మీకి మహర్షి తాను తపస్సులో కూర్చొని ఆ తపస్సు ద్వారా తాను చేస్తున్నటువంటి ఈ తపస్సు ఏదైతే ఉందో ఈ తపస్సు ద్వారా నారద మహర్షి వైకుంఠం నుంచి నేరుగా తన ముందుకు వచ్చి తన ముందున్నటువంటి ఒక పెద్ద ఆసనం మీద నారద మహర్షుల వారు ఉంటూ తాను వాల్మీకి మహర్షికి రామాయణం రాయమని, రామాయణం యొక్క సంక్షిప్త చరిత్ర చెప్పినట్లు వాల్మీకి మహర్షి తన మనసులో ఊహించుకుంటాడు. అది అంతే తప్పించి నారద మహర్షి వైకుంఠం నుంచి వాల్మీకి దగ్గరికి వచ్చాడని అర్థం కాదు. అలాగే బ్రహ్మదేవుడు వాల్మీకి దగ్గరికి వచ్చాడు అంటే బ్రహ్మదేవుడు నేరుగా ప్రత్యక్షమైపోయి వాల్మీకి మహర్షి వద్దకి వచ్చారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? మహర్షులు అనేవాళ్ళు అంటే విశ్వామిత్ర మహర్షి, తర్వాత దుర్వాస మహర్షి, తర్వాత ఈ వాల్మీకి మహర్షి, తర్వాత వశిష్ఠ మహర్షి, గౌతమి మహర్షి, ఇటువంటి మహర్షులు ఆ తపస్సులు చేస్తూ ఉంటారు. తపస్సులు చేస్తామంటే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చేస్తూ ఉంటారు అని మనం చదువుతూ ఉంటాం. ఇవి చదివినప్పుడు ఇవన్నీ నిజమేనా అని చెప్పి డౌటు మనకే వస్తుంది. ప్రత్యక్షం అవ్వడం అయితే ఎలా ప్రత్యక్షం అవుతారు అంటే వాళ్ళు తపస్సులో ఉండేటప్పుడు దీనిలో అంటే అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. మనకి ఆశ్రమ ధర్మాలు 4 ఉన్నాయి. అవి ఒకటి బ్రహ్మచర్యం కదా, బ్రహ్మచర్య ఆశ్రమం. బ్రహ్మచర్యంలో ఏం చేస్తారు? విజ్ఞానంని తీసుకోవడము ఈ ఆశ్రమం యొక్క ధర్మం. అంటే గురువు వద్ద చేరి గురువు వద్ద శిష్యరికం చేసి 18 నుంచి 20 సంవత్సరాల పాటు గురువు వద్ద శిష్యరికంగా ఉంటూ గురువు వద్ద నుంచి శిష్యుడు గురువుకి శుశ్రూషలు చేస్తూ సేవలు చేస్తూ శిష్యుడు తాను జ్ఞానంని పొందటం అనేది బ్రహ్మచర్య ఆశ్రమం యొక్క ధర్మం. దాని తర్వాత బ్రహ్మచర్యం తర్వాత రెండవది ఏంటి? గృహస్థ ఆశ్రమం రెండవది. ఈ గృహస్థ ఆశ్రమంలో అంటే ఇక్కడ జ్ఞానం అయిపోయిన తర్వాత, జ్ఞానార్జన అయిపోయిన తర్వాత 18 నుంచి 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ వ్యక్తి వయోజనుడు అవుతాడు. వయోజనుడు అయిన తర్వాత వాడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ వివాహం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వివాహం చేసుకుని భార్యని, తన తల్లిదండ్రుల్ని తాను ఆదరిస్తూ ఇక్కడ గృహస్థ ఆశ్రమంలో పిల్లల్ని, సంతానంని అభివృద్ధి చేసుకొని ఆ సంతానంని తాను కనినటువంటి సంతానంని ప్రయోజకుల్ని చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల్ని పోషించాలి. తర్వాత తాను చక్కగా ఏంటంటే తన గ్రహించినటువంటి నాలెడ్జ్తో తను భిక్షాటన చేస్తాడో లేకపోతే ఇంకోటి చేస్తాడో తన ఇష్టం. తను ఏం చేస్తాడంటే తన భార్యతో సుఖంగా జీవించాలి, తన సంతానాన్ని అభివృద్ధిపరచుకోవాలి, తనకు పుట్టినటువంటి సంతానంని ప్రయోజకులైనంత వరకు కూడా అంటే ప్రయోజకుల్ని చేసిన తర్వాత ఈయన ఏం చేయాలి? సన్యాస ఆశ్రమంని తీసుకోవాలి. సన్యాస
ఆశ్రమం. మూడవది సన్యాస ఆశ్రమం తీసుకోవాలి. సన్యాస ఆశ్రమం తీసుకున్న తర్వాత ఇక్కడేంటి అంటే ఇక్కడ గృహం నుంచి బయటకు వచ్చేయాలి. గృహస్థ ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళిపోవాలి, అరణ్యాల్లోకి వెళ్ళిపోవాలి. అరణ్యాల్లోకి వెళ్ళిపోయి ఏకాంతంగా తను కానీ తన భార్యతో కానీ అంటే పిల్లలకి రాజ్యంని తన యొక్క ఆస్తుల్ని వాటిని అన్నిటిని కూడా త్యాగం చేసి పిల్లలకు ఒప్పజెప్పి వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. అరణ్యంలోకి వెళ్ళిపోయి సన్యాసం స్వీకరించి సన్యాసిగా ఆశ్రమంలో అరణ్యంలో ఉంటూ ఇక్కడ తపస్సు చేసుకుని బతకాలి. తపస్సు ద్వారా మళ్ళీ ఇంకా మరింత జ్ఞానంని సంపాదిస్తారు. తపస్సు ద్వారా సంపాదించిన జ్ఞానంని వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బాగా వారి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వానప్రస్థ ఆశ్రమంని స్వీకరిస్తారు. వానప్రస్థ ఆశ్రమంని స్వీకరిస్తారు. 4వ ఆశ్రమం. ఈ వానప్రస్థ ఆశ్రమంలో ఏం చేస్తారంటే వీరు ఈ సన్యాస ఆశ్రమంలో స్వీకరించినటువంటి జ్ఞానంని వానప్రస్థ ఆశ్రమంలో గ్రంథాల రచన ద్వారా అలాగే ఈ ప్రవచనాల ద్వారా ఉపన్యాసాల ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే లోక కళ్యాణం కోసము వాళ్ళు సంపాదించిన జ్ఞానాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఇది బ్రహ్మచర్యము, గృహస్థము, సన్యాసము, తర్వాత వానప్రస్థ ఆశ్రమాలు. అయితే ఇక్కడ సన్యాసిగా ఉంటూ ఈ ఋషులు ఏం చేస్తూ ఉంటారంటే అరణ్యాలు తపస్సు చేస్తూ ఉంటారు. అలా తపస్సు చేసినప్పుడు ఏంటంటే ఘోరమైన తపస్సులు చేస్తూ తన ముందుకి బ్రహ్మదేవుడు వచ్చినట్లుగా వాళ్ళు ఏంటంటే బ్రహ్మదేవుడిని వాళ్ళు తపోదీక్షతో తన ముందుకి రప్పించుకుంటారు. అది అంతే తప్పించి బ్రహ్మదేవుడు స్వయంగా మన ఇంటికి చుట్టముచ్చినట్టుగా బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇక్కడ అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఒక క్లారిటీ లేకపోతే, హిందువులమైనటువంటి మనకి ఒక క్లారిటీ లేకపోతే మన నాస్తికులకు ఇంకేం చెప్పగలం మనము. కాబట్టి రాను అంటే గరికపాటి నరసింహారావు గారు, తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు అంటే ఇటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు, సరిపోయింది. తర్వాత కాలంలో వాళ్ళు మరణిస్తారు. తర్వాత మనలాంటి వాళ్ళని బయటకు వస్తున్నాం. మన ధర్మంని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. రక్షించాలంటే మనం వీటి మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు అంటే ఇక్కడ చుట్టంలాగా వచ్చాడు. ఏంటంటే వాల్మీకి మహర్షి తపస్సులో తను తపస్సు చేస్తూ బ్రహ్మదేవ అని చెప్పి తపస్సు చేస్తూ ఆ తపస్సు ద్వారా బ్రహ్మదేవుడిని తన ముందుకు రప్పించుకొని బ్రహ్మదేవుడు తన ముందు ఆసీనమైనట్లు తను ఊహించుకొని బ్రహ్మదేవుడు తనకి చెబుతున్నట్లు ఆయన ఊహించుకొని ఆయన బ్రహ్మదేవుడితో మాట్లాడుతున్నట్టు తను ఊహించుకొని రాస్తాడు. అది బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడంటే అక్కడ రీజను అదనమాట. అంతే తప్పించి బ్రహ్మదేవుడు స్వయంగా ఒక చుట్టంలాగా తన దగ్గరికి వచ్చాడు. ఈ విధంగా ఎంతలో సృష్టికర్త అయినట్టు బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు అంటే దివ్య జ్ఞానంతో బ్రహ్మదేవుడిని రప్పించుకున్నాడని అర్థం. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ కూడా చేశాడు వాల్మీకి. శాస్త్రోక్త ఉపచారాలు అంటే శాస్త్రబద్ధంగా ఎటువంటి అతిథి మర్యాదలు చేయాలో అటువంటి మర్యాదలు చేసి పెట్టాడు వాల్మీకి మహర్షి. తర్వాత బ్రహ్మదేవుడు అంటే ఎవరు? మనం అంటారు కదా బ్రహ్మ అని. బ్రహ్మ అంటే మనము ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. మనము ఈ శక్తులకి జస్ట్ అంటే మన యొక్క నిగ్రహాన్ని దైవం యందు నిలపడానికి మన ముందు ఒక విగ్రహాల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, పటములని ఏర్పాటు చేసుకున్నాం. దేవుడికి రూపం లేదు అనే విషయం మనం కూడా ఇక్కడ గ్రహించాలి. అర్థమవుతుందా? విగ్రహ ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. విగ్రహ ఆరాధన చేస్తున్నామంటే దేవుడు ఈ రూపంలోనే ఉంటాడు అని కాదు. అంటే మనము దేవుడిని ప్రార్థించేటప్పుడు పూజ చేసేటప్పుడు మన మనస్సు అనేది నిగ్రహంగా ఉండేందుకోసం మన మనోనిగ్రహం కోసం విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి బ్రహ్మదేవుడు అంటే 4 తలలతో ఉంటాడు అంటే బ్రహ్మదేవుడికి అంటే దేవుడికి రూపం లేదనే విషయం మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. 4 తలలతో బ్రహ్మదేవుడు ఉన్నంత ఏంటి? ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఈ సృష్టియే బ్రహ్మ. అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఈ 4 దిక్కుల ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టినే మన బ్రహ్మదేవుడు అని చెప్పి అంటున్నాం. ఆ బ్రహ్మదేవుడికి జస్ట్ మనకి మన మనోనిగ్రహం కోసం ఒక రూపంని కల్పించాం, ఒక విగ్రహంని కల్పించాం. అర్థమవుతుంది? అంతే తప్పించి బ్రహ్మదేవుడు అంతా 4 ముఖాలతో ఉంటాడు అంటే
ఇక్కడ తను ఏమైనా లోపంతో జన్యు లోపంతో పుట్టాడు బ్రహ్మదేవుడు? కాదు కదా. 4 ముఖాలు అంటే ఏంటంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేటువంటి 4 దిక్కులతో కూడినటువంటి ఈ సృష్టి అని చెప్పి అర్థం. సృష్టికర్త, అది సృష్టికర్త బ్రహ్మదేవుడు అని చెప్పి అంటున్నాం కదా. ఆ సృష్టికర్త మన 4 ముఖాలతో ఆయన ఉంటాడు. అదే సృష్టి, దట్ ఈజ్ నేచర్. అది కాబట్టి ఇక్కడ అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ కూడా చేశాడు వాల్మీకి మహర్షి. ఇకపోతే బ్రహ్మ వాల్మీకిని కూర్చోమని చెప్పాడు. బ్రహ్మదేవుడు వాల్మీకిని కూర్చోమని చెప్పాడు. ఇకపోతే బ్రహ్మ ఆసనం కంట కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. ఇవన్నీ కూడా మన హిందూ శాస్త్రం అనేది ప్రతీది కూడా నీట్గా అన్నీ చెబుతున్నాయి. ప్రతి దాన్ని కూడా చెబుతుంది. ఎస్, ఇక్కడ చెబుతున్నవన్నీ కూడా మనం పాటించాలి, కానీ మనం పాటించం అంతే. మన ధర్మంని మనం ఏ రోజు పాటించామని చెప్పి అంటే ఎవరైనా మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారికి అంటే ఆ వచ్చిన అతిథుల్లో మనకంటే వయసులో పాండిత్యంలో అంటే సకల విధాలుగా వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి తగిన ఆసనం మీద కూర్చోబెట్టి మనం గౌరవించడం మన యొక్క విధి. అది మన ఇంటికి ఒక పండితుడో లేకపోతే ఒక పురోహితుడో లేకపోతే సకల విద్యలు తెలిసిన వాళ్ళు లేదా వయసులో మనకంటే అన్ని రెట్లు పెద్దవాళ్ళు అయ్యి ఉండి అన్నీ తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎత్తైన ఆసనం మీద కూర్చోబెట్టి వాళ్ళకంటే తక్కువ ఎత్తు ఉన్నటువంటి ఆసనం మీద మనం కూర్చొని వాళ్ళు వచ్చినప్పుడు అతిథులు వచ్చినప్పుడు వాళ్ళ ముందు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడము అటువంటివి మనం చెయ్యకూడదు. కానీ తప్పేంటి అంటే మరి వితండవాదం చేస్తే దానికి ప్రశ్న సమాధానం అనేది ఉండదు. ఇంకా తప్పేంటి అంటే తప్పే. పెద్దవాళ్ళకి మన ఇంటికి వచ్చినటువంటి వారికి రెస్పెక్ట్ అనేది ఇవ్వడము అందులో ఉన్నటువంటి ఆచారం. అది ఆ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి అన్నారు. అతిథిని కూడా దైవంతో సమానంగా మన శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి అతిథి, మన ఇంటికి వచ్చిన అతిథి అంటే దైవంతో సమానం. ఆ వ్యక్తిని గౌరవం ఇవ్వాలి. కాబట్టి అటువంటి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళ ముందు మనం కాళ్ళ మీద కాలు వేసుకొని అలా కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే కొంచెం తక్కువ ఎత్తు గల ఆసనం మీద కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు చెప్పగానే చెప్పారు. ఇక్కడ బ్రహ్మ ఎదురుగా ఉన్న వాల్మీకి మహర్షికి మాత్రం క్రౌంచపక్షి బాధ వదలడం లేదు. మనసులో వాల్మీకి మహర్షి యొక్క మనసులో మా నిషాద అనేటటువంటి ఈ శ్లోకమే మళ్ళీ మళ్ళీ ధ్వనిస్తూ వస్తున్నది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వరా, నీవు పలికినది శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావం. నా సంకల్ప ప్రభావం అంటే సృష్టి సంకల్పించినటువంటి ప్రభావం. ఈ ఛందస్సు అనుష్ఠూప్లోనే శ్రీరామచరిత్రను రాయుము అని ఆదేశించాడు. కాబట్టి ఇక్కడ ఈ మా నిషాద ప్రతిష్టాంత్వ అనేటటువంటి ఈ శ్లోకం అనేది ఏ ఛందస్సులో ఉంది అని బిట్టు అడిగితే అనుష్ఠూప్ ఛందస్సులో ఉంది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అనుష్ఠూప్. అనుష్ఠూప్ ఛందస్సులో ఈ శ్లోకం అనేది ఉంది. ఈ శ్లోకము మా నిషాద ప్రతిష్టాంత్వ అనేటటువంటి ఈ శ్లోకం ఏ ఛందస్సులో ఉంది అని బిట్టడిగితే అనుష్ఠూప్ ఛందస్సులో ఉంది అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే నారదుడు స్పష్టంగా వివరింపని రామకథ రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయి. నారద మహర్షి ఇంతకుముందు నాకంటే ముందే వచ్చాడు. ఆయన స్పష్టంగా నీకు చెప్పని విషయాలు కూడా నువ్వు కాస్త దివ్య దృష్టితో ఆలోచిస్తే నీకు ఎన్నో విషయాలు ఇంక స్ఫురిస్తాయి. ఈ అనుష్ఠూప్ ఛందస్సులోనే రామాయణ రచనకి శ్రీకారం చుట్టూ అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం
రామాయణం రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. చూడండి, ఇక్కడ వాల్మీకి మహర్షికి మొదట రామాయణం చెప్పినవారు ఎవరు? రామాయణం చెప్పినవారు ఎవరు? నారద మహర్షి. వాల్మీకి రామాయణం కథని మొదట చెప్పినవారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షికి మొదట రామాయణం కథను చెప్పినవారు నారద మహర్షి. ఓకే, మరి ఎవరి ఆదేశానుసారం వాల్మీకి మహర్షి రామాయణం రచనకు శ్రీకారం చుట్టారు. ఎవరి ఆదేశానుసారం వాల్మీకి మహర్షి రామాయణం రచనకు శ్రీకారం చుట్టారు. పెద్దవాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు బహువచనంలోనే పలకాలి. ఇటీవల కాలంలో ఈ పుస్తకాలు తయారు చేస్తున్న వాళ్ళు, పుస్తకాలు రాస్తున్న వాళ్ళు నాస్తికులు అవ్వచ్చు, లేకపోతే వేరే మతస్థులు అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. కానీ ఈ డూ అని ఏకవచనాలు వాడుతున్నారు. కానీ ఇటీవల కాలంలో రచన తీరుతెన్నులు కూడా మారిపోయాయి. మరి ఎవరు రాస్తున్నారో తెలీదు. పెద్దవాళ్ళు ఇప్పుడు వాల్మీకి మహర్షి గురించి మనం మాట్లాడుతున్నాం, బ్రహ్మదేవుడి గురించి మాట్లాడుతున్నాం, నారద మహర్షి గురించి మాట్లాడుతున్నాం. సో ఎవరి ఆదేశానుసారము రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు. డూ ఎలా వాడగలం? వాల్మీకి మహర్షి గురించి మాట్లాడుతున్నప్పుడు డూ ఎలా వాడతాం? ఇక్కడ మనకేం చెబుతున్నారు? పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు, మాట్లాడవలసిన తీరు. ఇక్కడ శ్రీకారం చుట్టారు అనాలి, డూ అనకూడదు. అది కాబట్టి ఎవరి ఆదేశానుసారం వాల్మీకి మహర్షి రామాయణం రచనకు శ్రీకారం చుట్టారు అంటే బ్రహ్మదేవుడు యొక్క ఆదేశానుసారం వాల్మీకి మహర్షి రామాయణం రచనకు శ్రీకారం చుట్టారు. ఈ బిట్ అనేది మనకి ఎగ్జామ్లో రావచ్చు. బాలకాండలో మనం ఇప్పుడు బాలకాండ గురించి మాట్లాడుతున్నాం. బాలకాండ, ఈ బాలకాండలోనే అయోధ్య నగర వర్ణన అనేది వస్తుంది. అయోధ్య నగర వర్ణన. అయోధ్య నగర వర్ణన రామాయణంలో ఏ కాండలో వస్తుందని బిట్ అడిగితే అయోధ్య నగర వర్ణన బాలకాండలోనే వస్తుంది. రామాయణంలోని బాలకాండలోనే అయోధ్య నగర వర్ణన అనేది ఉంటుంది. ఈ అయోధ్య నగర వర్ణన నుంచి బిట్స్ ఎలాగొస్తాయి చూద్దాం. ఇక్కడ దశరథ మహారాజు కోసల దేశము లేదా రాజ్యం ప్రభు ఎవరు? దశరథుడు, దశరథ మహారాజు. దశరథ మహారాజా వారు కోసల దేశానికి లేదా కోసల రాజ్యానికి ప్రభువు. ఇక్కడ నుంచి బిట్ అనేది రావచ్చు. దశరథ మహారాజా వారు లేదా దశరథ మహారాజు ఏ రాజ్యానికి లేదా ఏ దేశానికి ప్రభువు అని బిట్టు వస్తే కోసల. ఎక్కడి నుంచి కూడా బిట్ అనేది వచ్చింది. గత ఈవో ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే అంశంలో భాగంగా ఈ బిట్టు వచ్చింది. ఇకపోతే అందులో ఈ కోసల రాజ్యంలో
అయోధ్య అనే నగరం అనేది ఉంది. అయోధ్య నగరం అనేది ఉంది. అయితే కోసల అనేటటువంటి సుప్రసిద్ధ దేశం కానీ లేదా అయోధ్య అనేటటువంటి నగరం కానీ ఈ రెండు ఏ నదీ తీరంలో ఉన్నాయి అని బిట్టు వస్తే సరయూ నదీ తీరంలో ఉన్నాయి. సరయూ. అయోధ్య నగరం కానీ లేదా కోసల దేశం కానీ ఈ రెండు కూడా ఏ నదీ తీరాన ఉన్నాయి అని బిట్టు వస్తే సరయూ నదీ తీరాన ఉన్నాయి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయోధ్య అంటే అర్థమేంటి? అయోధ్య అన్న పదానికి అర్థమేంటి? దీని యొక్క వ్యుత్పత్తి అర్థం అయోధ్య యొక్క వ్యుత్పత్తి అర్థం ఏంటి? యోధులకు కూడా, అంటే యోధులు కూడా జయించటానికి లేదా జయించలేనిది. యోధులు కూడా, పెద్ద పెద్ద మహాయోధులు కూడా జయించడానికి సాధ్యం కానిది అయోధ్య. ఎందుకు అంటే దీని చుట్టూ కూడా ఎత్తైనటువంటి పర్వతాలు, ఎత్తైనటువంటి కొండలు అన్నీ కూడా ఉన్నాయి. వాటి మధ్య అయోధ్య నగరం అనేది ఉంది. దీన్ని అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే మనువు. అయోధ్య నగర నిర్మాత ఎవరు అని బిట్టు వస్తే మనువు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా కోసల దేశాన్ని అయోధ్య కేంద్రంగా దశరథ మహారాజు పరిపాలన చేస్తున్నాడు. దశరథ మహారాజు యొక్క వంశమేది? దశరథ మహారాజు యొక్క వంశమేది అని బిట్టడిగితే సూర్యవంశం. దశరథ మహారాజు యొక్క వంశము సూర్యవంశం. ఇకపోతే మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేశాడు. బిట్టు మనకు రావచ్చు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసిన వారు క్రింది వారు ఎవరని బిట్టు వస్తే దశరథ మహారాజు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే దశరథ మహారాజు యొక్క ప్రధాన పురోహితుల మీద బిట్ అనేది అడుగుతాడు ఎగ్జామ్లో. రామాయణం నుంచి, బాలకాండ నుంచి ప్రశ్నలు వచ్చినప్పుడు దశరథ మహారాజు యొక్క ప్రధాన పురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు. ప్రధాన పురోహితులు దశరథ మహారాజు వారి ప్రధాన పురోహితుల మీద బిట్ అడిగితే మొదటిది వశిష్ఠుడు మరియు వామదేవుడు. దశరథ మహారాజు యొక్క ప్రధాన పురోహితుడు వామదేవుడు ఇవ్వకుండా వశిష్ఠుడిని ఇస్తే వశిష్ఠుడు సరైనటువంటి సమాధానంగా గుర్తిస్తారు. లేదా వశిష్ఠుడు, వామదేవుడు అనే రెండు పేర్లు ఉంటే ఇద్దరు కూడా దశరథ మహారాజు యొక్క ప్రధాన పురోహితులు అనే విషయం ఇక్కడ మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే సుమంత్రుడు మొదలు 8 మంది మంత్రులు ఆయన ఆస్థానంలో ఉండేవారు. దశరథ మహారాజు యొక్క ఆస్థానంలోని మంత్రుల సంఖ్య 8 మంది మంత్రులు. దశరథ మహారాజా వారి వద్ద ఎంతమంది మంత్రులు ఉండేవాళ్ళు? 8 మంది మంత్రులు ఉండేవాళ్ళు. వారిలో ప్రధానమైన మంత్రి ఎవరు? సుమంత్రుడు. ప్రధానమైనటువంటి మంత్రి సుమంత్రుడు. ఇకపోతే ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉండేవారు. యథారాజ తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. అయితే ఎన్ని ఉన్నా కూడా
పుత్ర సంతానము అంటే సంతానం అనేది దశరథ మహారాజుకి లేదు. ఇది దశరథ మహారాజు వారిని ఎప్పటికప్పుడు కుంగదీస్తూ ఉండేది. ఇకపోతే సంతాన ప్రాప్తి కోసము దశరథ మహారాజు వారు చేసినటువంటి యజ్ఞం ఏది అంటే అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం పుత్ర ప్రాప్తి కోసం, సంతాన ప్రాప్తి కోసం దశరథ మహారాజు వారు తలపెట్టిన యాగం ఏది అని బిట్టు వస్తే అశ్వమేధ, అశ్వము అంటే గుర్రం, అశ్వమేధ యాగం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే మనసులోని మాట తన పురోహితులకి, గురువులకి దశరథ మహారాజా వారు చెప్పారు. తథాస్తు అన్నారు. ఇక్కడ ఈ అశ్వమేధ యాగం అనేది సరయూ నదీ తీరానికి, సరయు నదీ తీరానికి ఉత్తర తీరంలో సరయూ నదీ తీరానికి అంటే సరయూ నదికి ఉత్తర తీరంలో ఈ అశ్వమేధ యాగం యొక్క యజ్ఞవాటిక ఇక్కడ తయారయ్యింది. ఇకపోతే ఇక్కడ చూడండి, సుమంత్రుడు దశరథ మహారాజు వారి మంత్రి మాత్రమే కాదు, అతని రథసారథి కూడా. రథసారథి దశరథ మహారాజా వారి రథసారథి అని అడిగిన సుమంత్రుడు అని గుర్తుపట్టాల్సి ఉంటుంది. సుమంత్రుడు ప్రధానమంత్రి, దశరథ మహారాజు యొక్క కొలువులో 8 మంది మంత్రులు ఉండేవాళ్ళు. వారిలో ప్రధానమంత్రి ప్లస్ దశరథ మహారాజు వారికి రథసారథి ఎవరండి? సుమంత్రుడు. సరయూ నది ఏదైతే ఉందో సరయూ నదికి ఉత్తర తీరంలో అశ్వమేధ యాగం యొక్క యజ్ఞవాటిక తయారయ్యింది. ఇకపోతే ఈ సుమంత్రుడు దశరథ మహారాజు వారికి ఒక సూచన చేస్తాడు. ఈ యజ్ఞానికి ఋష్యశృంగ మహర్షి వారికి పిలిస్తే ఇంకా ప్రయోజనం ఉంటుంది అని సుమంత్రుడు దశరథ మహారాజా వారికి ఒక సలహా ఇచ్చాడు. ఋష్యశృంగుడు ఋష్యశృంగుడు అనేటటువంటి మహర్షి వారిని ఆహ్వానించాల్సిందిగా సుమంత్రుడు దశరథ మహారాజా వారికి సూచన చేశాడు, ఈ యజ్ఞానికి ఆహ్వానించమని. ఇతడు ఋష్యశృంగుడు ఎవరి కుమారుడు, ఋష్యశృంగుడి యొక్క తండ్రి ఎవరు అని బిట్టు వస్తే, అంటే ఈసారి పోస్టులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా పోస్టుల సంఖ్య పెరిగే కొద్దీ కాంపిటీషన్ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. పోస్టుల సంఖ్య తక్కువ ఉంటే తక్కువే ఉన్నాయి కదా అని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు. ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి, పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను కూడా ఒక ప్రయత్నం చేస్తానని చెప్పి కాంపిటీషన్ లెవెల్ పెరుగుతుంది. అప్పుడు పేపరు కఠినత్వం కూడా పెరుగుతుంది. ఫిల్టర్ చేయాలి కదా. కాబట్టి ఋష్యశృంగుడు ఎవరి కుమారుడు అని బిట్ అనేది రావచ్చు. ఋష్యశృంగుడి యొక్క తండ్రి ఎవరు? జవాబు విభాండక మహర్షి. విభాండక మహర్షి. ఋష్యశృంగుడి యొక్క తండ్రి విభాండక మహర్షి. ఇక ఈయన ఋష్యశృంగుడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తూ ఉంటాయి. దశరథ మహారాజా వారి ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగౌరవంగా తోడుకుని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తకంగా నిర్వహించడం జరిగింది. తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు. ఇకపోతే
దశరథుని యొక్క అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు దశరథ మహారాజా వారి యొక్క అభ్యర్థనను మన్నించిన స్వీకరించిన ఈ ఋష్యశృంగ మహర్షి ఎవరైతే ఉన్నారో ఈ ఋష్యశృంగ మహర్షి పుత్రప్రాప్తి కోసం జరిపించినటువంటి యాగం ఏది అని బిట్టు వస్తే పుత్ర కామేష్టి యాగం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పుత్ర కామేష్టి యాగం. పుత్ర కామేష్టి యాగం. ఇక్కడ చూడండి, దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు సంతాన ప్రాప్తి కోసం చేపట్టిన యాగం ఏది అని బిట్టు వస్తే పుత్ర కామేష్టి యాగం. పుత్ర కామేష్టి యాగం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అని బిట్టు వస్తే ఋష్యశృంగుడి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. మరి అశ్వమేధ యాగం జరిగింది కదా, ఈ అశ్వమేధ యాగం ఎన్ని రోజులు జరిగింది? అశ్వమేధ యాగంని ఎన్ని రోజులు నిర్వహించారు అని బిట్టు అడిగితే 3 రోజులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అశ్వమేధ యాగంని 3 రోజులు నిర్వహించారు. మరి ఋష్యశృంగుని ఆధ్వర్యంలో జరిగినటువంటి యాగము పుత్ర కామేష్టి యాగం. లేదా సంతాన ప్రాప్తి కోసం పుత్ర కామేష్టి యాగం అంటే సంతాన ప్రాప్తి కోసము ఈ యాగం చేయమని, అంటే పుత్ర కామేష్టి యాగం చేయమని దశరథ మహారాజా వారికి సూచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఋష్యశృంగుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఒకటే పుత్ర కామేష్టి, పుత్రులు కావాలి అని చెప్పి, కామం అంటే కోరిక, అంటే పుత్రులు కావాలనేటటువంటి కోరిక పుత్ర కామేష్టి యాగం. ఓకే, పుత్రులు కావాలని కోరికతో చేసేటటువంటి యాగమే పుత్ర కామేష్టి యాగం. ఋష్యశృంగుడి యొక్క ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. ఇది. ఇకపోతే అయితే దశరథ మహారాజా వారు ఇక్కడ పుత్ర కామేష్టి యాగం చేస్తున్నప్పుడే ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి, శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి రావణుడి యొక్క, అంటే బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి వర ప్రభావముతో, ఇక్కడ బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి వర ప్రభావముతో రావణుడు ఇక్కడ మా దేవతల మీదకి అనేక మార్లు యుద్ధానికి వస్తున్నాడు, విర్రవీగుతూ తమను చిత్రహింసలు చేస్తున్నాడు, మరి ముల్లోకాలను బంధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యాలి అని చెప్పి పూనుకున్నాడు, మరి అతని యొక్క దుండగాలకు అంతే లేదు, కాబట్టి ఋషులు యక్ష గంధర్వుల మాట అటు ఉంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారు, మరి వీడి యొక్క పీడ విరగడయ్యే ఆలోచన చెప్పమని బ్రహ్మదేవుడిని వేడుకుంటారు ఈ దేవతలు. అప్పుడు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దానవుల చేత మరణం లేకుండా నన్ను వరం కోరాడు, మానవుల పట్ల అతనికి చులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు, కాబట్టి మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉంది అని బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని చెబుతాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి అయి అక్కడికి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించటానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాల్లో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. దశరథ మహారాజు భూలోకంలో యజ్ఞం చేస్తున్నాడు. ఆయనకి 3 భార్యలు ఉన్నారు. దశరథ మహారాజు యొక్క భార్యల పేరు ఏంటండి?
దశరథ మహారాజా వారి భార్యల పేరు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య, సుమిత్ర, కైకేయి. సో తన ముగ్గురు భార్యలు ఉన్నారు. ఆ ముగ్గురు భార్యలకి నలుగురు కుమారులుగా మీరు జన్మించండి అని చెప్పి దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అయితే అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు. ఆశ్రిత వత్సలుడు అంటే విష్ణుమూర్తి. ఆశ్రిత వత్సలుడు అంటే ఆశ్రయించిన వారిని ఆదరించే వాడిని ఆశ్రిత వత్సలుడు అని చెప్పి అంటారు. సో ఇక సరేలే అని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవతలకి అభయం ఇచ్చాడు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞగుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. ఎవరు పంపగా? బ్రహ్మదేవుడు పంపగా వచ్చాడు. చేతిలో బంగారు పాత్ర ఉంది. చేతిలో బంగారపు పాత్ర. ఆ బంగారపు పాత్ర వెండి మూతతో ఉంది. అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథ మహారాజా వారికి అందించాడు ఆ దివ్య పురుషుడు. ఈ పాయసం సంపదల్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నింటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు. పేదవాడికి పెన్నిది దొరికినట్లు అయింది దశరథ మహారాజుకి. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది. దివ్య పాయసాన్ని తన భార్యలు అయినటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. సంవత్సర కాలం గడిచింది. ఇప్పుడు ఆయనకి అక్కడికి ఆ యాగం నిర్వహించిన సంవత్సరం తర్వాత దశరథ మహారాజా వారికి ఇక్కడ సంతాన ప్రాప్తి అనేది జరిగింది. దశరథ మహారాజా వారికి కౌసల్య వల్ల పుట్టిన సంతానం శ్రీరాముడు. దశరథ మహారాజా వారికి కౌసల్య వల్ల పుట్టినటువంటి సంతానం శ్రీరాముడు. సుమిత్ర వల్ల కలిగినటువంటి సంతానము ఇద్దరు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. కైకేయి వల్ల భరతుడు. ఇక్కడ దశరథ మహారాజా వారికి జన్మించారు. ఈ విధంగా జన్మించారు. ఇక్కడ చూడొచ్చు, శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు జన్మించాడు. రాముని జననం చైత్రమాసం శుద్ధ నవమి. శుద్ధ నవమి అంటే ఏంటి? చైత్రమాసము శుద్ధ నవమి అంటే ఏమర్థమైంది? శుద్ధ నవమి అంటే ఏంటి? మనకి తిథులు ఉన్నాయి. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య అని చెప్పి ఉన్నాయి. ఇక్కడ చంద్రుడు పెరిగేటటువంటి స్థితిని శుక్లపక్షము అని చెప్పి అంటారు. శుక్లపక్షం అంటే పాడ్యమి నుంచి చతుర్దశి అంటే పున్నమి వరకు చంద్రుడు దినదినము ఇలాగా ఎదుగుతూ ఉంటాడు. ఇలాగా ఎదిగే స్థితిని శుక్లపక్షము అని చెప్పి అంటారు. మరి పున్నమి తర్వాత మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య.
పాడ్యమి నుంచి అమావాస్య. ఇప్పుడు చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. ఇలా క్షీణించేటటువంటి దీన్ని కృష్ణపక్షము అని చెప్పి అంటారు. కృష్ణపక్షం ఇది శుక్లపక్షము మరియు కృష్ణపక్షము. అదే ఈ కాలంలో పాడ్యము నుంచి పున్నమి వరకు ఉన్నటువంటి ఈ శుక్లపక్షంలో ఉండేటటువంటి ఈ నవమి ఏదైతే వస్తుందో దీన్ని శుద్ధ నవమి అని చెప్పి అంటారు. అంటే ఈ వైపు ఉన్నటువంటి తిథుల్ని శుద్ధ పాడ్యమి, శుద్ధ ద్వితీయ, శుద్ధ ఈ విధంగా శుద్ధ పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది కాబట్టి ఈ విధంగా ఇక్కడ రాముడు చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యమాతకు జన్మిస్తాడు. ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే ఇక్కడ దశమి నాడు, నవమి తర్వాత దశమి, చైత్రశుద్ధ దశమి నాడు భరతుడు జన్మించాడు. చైత్రశుద్ధ దశమి నాడు భరతుడు జన్మించాడు. అలాగే వీరు కూడా ఈ ఇరువురు కూడా లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీరు కూడా దశమి రోజునే జన్మించారు. ఈ విధంగా ఈ వార్త విన్నటువంటి అయోధ్య నగరం ఆనంద సంద్రం అయ్యింది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతున్నారు. వేద శాస్త్రాల్ని అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞాన కనులు అయ్యారు. సద్గుణాలకు ఆటపట్టు అయ్యారు. ఇవన్నీ కూడా ఉత్తమ విద్యార్థులకి ఉండవలసినటువంటి లక్షణాలు. రాముడు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్నసేవే మిన్నగా భావించాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిప్రాణం. లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తికి బాహ్య ప్రాణం లక్ష్మణస్వామి. శ్రీరామచంద్రమూర్తికి బాహ్య ప్రాణం లక్ష్మణస్వామి. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమ అభిమానాలు కలిగి ఉండేవారు. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశం అయ్యాడు. తమ కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. ఎందుగురించి అంటే కుమారుడికి వివాహం అయితేనే తన భార్య పక్కన ఉండగా, పట్టపు రాణి అయినటువంటి తన భార్య పక్కన ఉండగా రాజుగా రాజ్య పట్టాభిషేకం అనేది నిర్వహించాల్సి ఉంటుంది. రాజ్య పట్టాభిషేకం నిర్వహించాలి అంటే ముందు రాజుగా పట్టాభిషేకంని తీసుకోవలసిన వ్యక్తికి వివాహం జరగాలి. కాబట్టి పక్కన అంటే కంకణం కట్టుకుంటారు. తర్వాత సతీ సమేతంగా, పట్టపురాణి సమేతంగా యజ్ఞ యాగాదులు, హోమము అవి నిర్వహిస్తారు. అవన్నీ నిర్వహిస్తూ రాజ్య పట్టాభిషేకం అనేది తండ్రి చేతి నుంచి కొడుకు చేతిలో పెడతారు. అందుగురించి పట్టాభిషేకం జరిపించాలి అంటే ముందు వివాహం అనేది రాముడికి జరగాలి. కాబట్టి వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. ఎవరండి? దశరథ మహారాజు తన కొలువులో. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహా తేజస్శాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి. ఇతడు సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు. బిట్టు మనకి రావచ్చు. సృష్టికి ప్రతి సృష్టి చెయ్యగల సమర్థుడు ఎవరు అని బిట్టు వస్తే విశ్వామిత్రుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దశరథుడు ఎదురేగి సాదర స్వాగతం చేశాడు. అది ఎవరైనా మన ఇంటికి అతిథులు వస్తున్నప్పుడు వస్తున్నారు కదా అని చెప్పి మనం అక్కడ కూర్చోకూడదు. వెంటనే లెగిసి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి తోడుకొని ఇంట్లోకి పిలిచి వారికి మర్యాదలు చెయ్యాలి.
ఇది మన సంప్రదాయం. ఇకపోతే అతిథి దేవోభవ, అతిథి మనకు దేవునితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు చేశాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు గల కారణాన్ని అడిగారు. ఊరికే రారు మహాత్ములు, వాళ్ళు వచ్చారంటే ఏదో పని ఉంటుంది. తనపై కార్యభారం పెడితే నెరవేరుస్తాను అని దశరథుడు అన్నాడు. దశరథుని యొక్క వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని యొక్క ఉపదేశాలు పొందినవాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావని నాకు తెలుసులే. మరి మీ గురువు వశిష్ఠ మహర్షి యొక్క ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క శిక్షణ, మరి ఆయన శిష్యుడు వినయంతో ఉండకపోతే మరి ఇంకెలా ఉంటాడు అని చెప్పి దశరథ మహారాజా వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. ఇక్కడ లౌక్యం అన్నమాట. ఒక వ్యక్తి నుంచి ఏదైనా ప్రయోజనం పొందాలి అంటే ఎదుటి వ్యక్తిని మన పొగడ్తలతో మనం ముంచెత్తాలి. ఇది ఒక లౌక్యం ఇక్కడ విశ్వామిత్రుడు ఉపయోగిస్తున్నాడు. ఇక విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో తాను వచ్చినటువంటి ఆ అవసరం ఏంటో, ఏ అవసరం మీద వచ్చానో అది తెలుపుతున్నాను అని చెప్పి దశరథ మహారాజు వారితో చెబుతున్నాడు. మారీచ సుబాహు, మారీచ సుబాహు, మారీచ సుబాహు, ఈ ఇరువురు చూడండి విశ్వామిత్రుని యొక్క యజ్ఞంని ఆటంకం కలిగిస్తున్నటువంటి వారు క్రింది వారులు ఎవరు? విశ్వామిత్రుడు తలపెడుతున్నటువంటి యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్నవారు క్రింది వారులు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే మారీచుడు మరియు సుబాహు, ఈ ఇరువురు విశ్వామిత్రుని యొక్క యజ్ఞానికి ఆటంకం కలిగిస్తూ వస్తున్నారు. ఈ బిట్టు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ అనేది ఉంది. విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని అడ్డుకుంటూ ఆ యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్న వారు క్రింది వారులు ఎవరు గుర్తించని బిట్టు వస్తే మారీచ సుబాహు అని గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ విఘ్నాలు కలిగిస్తున్నారు. అయితే అన్నీ నాకు శక్తులు ఉన్నాయి, వారి మీద కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలు ఉన్నాను కాబట్టి నాకు అది తగదు. కాబట్టి అందుకు సత్య పరాక్రముడు శూరుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు అని అడిగాడు. ఎన్ని రోజులండి? 10 రోజులు. 10 రోజులు నా వెంట పంపు అని విశ్వామిత్రుడు దశరథ మహారాజా వారికి కోరాడు. అయితే దశరథ మహారాజు పుత్ర ప్రేమతో తల్లడిల్లిపోతాడు. అయితే అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నీ పుత్రుని యొక్క పరాక్రమాలు నాకు తెలుసు, గురువు వశిష్ఠుల వారికి కూడా తెలుసు. మీ గురువు అయినటువంటి వశిష్ఠుల వారికి అడిగి ఆయన సమ్మతంతో మీ కొడుకుని రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు దశరథ మహారాజు వారితో అన్నాడు. అది అయితే ఈ మాటలు వింటూ ఉంటే దశరథుని గుండెలో రాయి పడింది. అయితే ఈలోపు విశ్వామిత్ర మహర్షి కోపమైపోయి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే వశిష్ఠుడు కలగజేసుకుంటాడు. ఎవరండి? వశిష్ఠ మహర్షి. ఆయన కలగజేసుకుని వశిష్ఠ మహర్షి కలగజేసుకుని దశరథ మహారాజా వారికి నచ్చజెప్పి రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపించు, తనకి శిక్షణ ఇచ్చిన గురువుని నేను చెబుతున్నాను, ఏం భయపడకు, చింతించుకు, తన బలపరాక్రమాలు ఏంటో నాకు తెలుసు అని వశిష్ఠుడు చెప్పగా దశరథ మహారాజా వారు విశ్వామిత్రుల వారితో రాముణ్ణి పంపిస్తే మరి రాముని విడిచిపెట్టి లక్ష్మణుడు ఉండలేడు. అన్న రాముని వెంట లక్ష్మణుడు కూడా నడిచాడు. ఈ విధంగా విశ్వామిత్రుని వెనక రాముడు, రాముని వెనక రామునితో లక్ష్మణుడు, ఈ ముగ్గురు బయలుదేరారు. అది
ఇకపోతే ఇక్కడ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు చూడండి. పౌలస్త్య వంశస్థుడైనటువంటి విశ్రవసుడు చూడండి, పులస్త్య బ్రహ్మ, ఈ పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసుడు. ఈ విశ్రవసుని యొక్క కుమారుడు రావణాసురుడు. విశ్రవసుని యొక్క కుమారుడు రావణుడు. నోట్ దిస్ పాయింట్. రావణుడు ఎవరి కుమారుడు అని బిట్ అనేది రావచ్చు. పులస్త్య బ్రహ్మ సంతానము, పౌలస్త్య లేదా పులస్త్య బ్రహ్మ సంతానము. ఇతని కుమారుడు విశ్రవసుడు, విశ్రవసుని యొక్క కుమారుడు రావణుడు. ఇకపోతే మరి రావణుని యొక్క సోదరుడు కుబేరుడు. ఇతని సోదరుడు ఎవరండి? బ్రదరు కుబేరుడు. రావణుని యొక్క సోదరుడు కుబేరుడు. ఇకపోతే అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఎబ్బడి ముబ్బడైంది. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనుల్లో రావణాసురుడు పాల్గొకుండా మారీచ, సుబాహు అనే వీరిని పంపిస్తూ విఘ్నాలని కలిగిస్తూ ఉన్నారు అని దశరథ మహారాజా వారికి విశ్వామిత్రుడు విషయమంతా కూడా చెబుతాడనమాట. ఇక్కడ కుబేరుడు పెద్దవాడు, రావణాసుడు చిన్నవాడు. కుబేరుడు అన్న, రావణుడు తమ్ముడు. ఓకే. ఇకపోతే మారీచ, సుబాహులు ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం కదా. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు కోపం అవుతాడు. తర్వాత మొత్తానికి ఇక ధనుర్ధారి అయి విశ్వామిత్రుని వెంట రాముని వెంట లక్ష్మణుడు నడుస్తున్నారు. సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. ఓకే. విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు ఇరువురు సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణిస్తారు. ప్రయాణించిన తర్వాత ఇక్కడ మార్గ మధ్యలో విశ్వామిత్రుడు ఈ రామలక్ష్మణులకి బల అతి బల అన్నటువంటి విద్యల్ని నేర్పుతాడు. సరయూ నదీ తీరంలో మార్గ మధ్యలో రామలక్ష్మణులకి బల అతి బల అన్న ప్రత్యేక విద్యలని నేర్పించినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఓకే. ఎవరండి? విశ్వామిత్రుడు. బల అతి బల ఈ విద్యల్ని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి నేర్పిస్తాడు. ఇకపోతే అంటే వీటి వల్ల, ఈ విద్యల వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు, రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న, యామరపాటుతో ఉన్న రాక్షసులు ఏమి కూడా చేయలేరు. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు. రాముడు గురుసేవలో నిమగ్నుడు అయ్యాడు. విశ్వామిత్రుని యొక్క పాదాలు ఒత్తాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఆ ముగ్గురు కూడా సరయూ నదీ తీరంలోనే ఆ రాత్రి వాళ్ళు విశ్రమిస్తారు. ఓకేనా. ఇక్కడ చూడండి, అంటే ఎంత పెద్ద భగవంతుడికైనా కూడా గురువు అనేవాడు ఉంటాడు. జగద్గురువు, మనకి జగద్గురువు ఎవరండి? శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతని మనకి ప్రవచించినటువంటి జగద్గురువు శ్రీకృష్ణ భగవానుల వారికి కూడా ఒక గురువు సాందీప మహర్షి. చూసారా, అంత పెద్ద శ్రీకృష్ణ భగవానులకి కూడా సాందీప మహర్షి, సాందీపుడు.
సాందీప మహర్షి గురువు. శ్రీకృష్ణ భగవానులకు కూడా సాందీప మహర్షి గురువు. కాబట్టి అంటే మన సనాతన ధర్మం, మన యొక్క హైందవ ధర్మం ఎంత పవిత్రమైనదో, ఎంత మంచి మంచి విషయాలు అనేవి తెలియజేస్తుందో చూడండి. అంటే ఇటువంటి బోధనలు ఇంకా ఇతర మతాల్లో, ఇతర గ్రంథాల్లో ఉన్నాయో లేవో, కానీ రామాయణము ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆచరించవలసినటువంటి గ్రంథము అనడానికి, మన జీవితానికి దీన్ని, ఈ రామాయణ గ్రంథంని అన్వయించుకోవాలి అనడానికి ఎన్నో ఘట్టాలు, ఉదాహరణలు. గురు సేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. గురువుల్ని ఎలా సేవించాలి, పెద్దవాళ్ళని ఎలా మర్యాద చేయాలి. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? అతిథి మర్యాద గురించి నేర్చుకున్నాం రామాయణంలో. ఇంతవరకు మనము అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం అని చెప్పి ఎక్కడెక్కడికో పరిగెడతా ఉంటారు జనాలు. ఏదో కోచింగ్ సెంటర్లు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ సెంటర్స్, దానికోసం వేలకు వేల డబ్బులు వసూలు చేసుకుని, ఫీజులు వసూలు చేసుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని చెప్పి చెప్తూ ఉంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఎక్కడెక్కడ తిరగడం ఎందుకు? మన గ్రంథాలు, ఇతిహాస గ్రంథాలు బాగా చదువుకుంటే ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? అతిథులని ఎలా గౌరవించాలి, అతిథి దేవోభవ, దైవంతో సమానము అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే దాని తర్వాత ఏంటంటే ఇక్కడ గురువులు అంటే గురువు యొక్క సేవ, గురువు యొక్క శుశ్రూష, గురువు యొక్క అనుగ్రహము ఎంత ముఖ్యమో మనం ఇంతవరకు తెలుసుకోవడం జరిగింది. మరి కన్న తల్లిదండ్రులకి పుత్రుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో, విశ్వామిత్రుడు తన అంటే రాముణ్ణి యుద్ధానికి పంపమని, అంటే యజ్ఞ సంరక్షణకి పంపమని విశ్వామిత్రుడు అడుగుతూ ఉంటే దశరథుడు తల్లడిల్లిపోతున్నాడంటే ఇక్కడ తండ్రి యొక్క మనసుని, అంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉన్నటువంటి అనురాగం, ఆ సంబంధాలు, ఆ వాత్సల్యం, వీటిని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అవునా? మరి దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మనం ఈ రామాయణంలో అడుగడుగున కూడా స్థితప్రజ్ఞత అంటే ఏంటో తెలుసుకున్నాం. జిజ్ఞాస విజ్ఞానానికి మూలం అన్న విషయం మనం తెలుసుకున్నాం. జిజ్ఞాస విజ్ఞానానికి మూలం. ఇప్పుడు తెలుసుకోవాలి, రామాయణంని తెలుసుకోవాలి అని ఉద్దేశం లేని వాడికి నేను రామాయణం చెబుతానంటే వాడు వింటాడా? విన్నా కూడా వాడికి ఏమైనా ఎక్కుతుందా? వెక్కదు. మరి తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చెబితే అందులో ఉన్నటువంటి సారంని వాళ్ళు వంట పట్టించుకుంటారు. అవునా? అయితే అయోధ్యకాండలో మనం ప్రస్తుతం బాలకాండ అనేది నడుస్తుంది. దీని కంటిన్యూషన్ తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.